హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి? చేప కాని చేప వండానండి. చేప కాని చేప ఏంటి అని అనుకుంటున్నారా? అదేంటో మీరు వీడియోలోనే చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. సో మరి చేప కాని చేప ఎలా వండుకోవాలో చూసేద్దామా మరి. సో ఇప్పుడైతే అరటికాయలు ఒక 2 తీసుకున్నానండి. సో ఈ అరటికాయలని చక్కగా దాన్ని తొక్క తీసేసి నీట్గా నేను ఫిష్ ఆకారంలో, అంటే మనకి సైడ్కి స్లైసెస్లా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మాకు కార్తీక మాసం నాన్ వెజ్ అస్సలు ముట్టుకోమన్నమాట. ఇలా ఏదైనా స్పెషల్గా మసాలా టైప్ కానీ లేదా వేరే ఏవైనా వండుకొని తింటూ ఉంటాం. కానీ ఇంకా నాన్ వెజ్ అయితే ఈ నెలంతా తీసుకోమండి. సో ఇప్పుడైతే నేను ఇలా స్లైసెస్ కట్ చేసేసుకుంటున్నాను కదా. ఇవి సేమ్ ఫిష్ ఆకారంలోనే ఉంటాయండి. మనకి అసలు ఎవరికైనా ఇలా వండి పెట్టినట్లయితే అసలు పట్టుకోలేరనమాట. అలా ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేప ఆకారము ప్లస్ అలాగే టేస్ట్ కూడాను అదే టేస్ట్ వస్తుందండి. అసలు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు, అలాగే ఈ నెలంతా మరి మానలేము అని అనుకునే వాళ్ళు కూడాను ఖచ్చితంగా ఇలా ట్రై చేయొచ్చండి. అసలు ఏమాత్రం పోల్చుకోలేరు. అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది కూడాను. అలాగే మా ఫిష్ తిన్నాము అన్న ఫీలింగ్ కూడాను. సో అది ఎలాగో ఇప్పుడు అయితే నేను వివరంగా చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే నేను స్లైసెస్ కట్ చేసేసుకున్నాను కదా. దానికి మధ్యలో మనము ఇలా హోల్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చేప అని అన్నాం కాబట్టి మనకి చేపలకి ముళ్ళు ఉంటుంది కదా. సో దాని షేప్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇలా అన్నీ కట్ చేసేసుకొని పసుపు నీళ్ళల్లో వేసేసుకున్నాను అనమాట. పసుపు నీళ్ళల్లో వేసేసుకుంటే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే నేను దీనికి ఈ ముక్కలకన్నిటికీ పట్టించడానికి ఒక 2 స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్ల ఉప్పు, తర్వాత పసుపు కొద్దిగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక పేస్ట్లా తయారు చేసేసుకోవాలండి. సో ఇలా పేస్ట్లా తయారు చేసుకున్న ఈ మసాలాని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అరటికాయ ముక్కలన్నిటికీ నీట్గా పట్టించేసుకోవాలన్నమాట. సో ఇలా పట్టించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైనా ఒక పావు గంట లేదా పావు గంట సేపు ఉంటే బాగుంటుందన్నమాట. ఆ ఉప్పు కారాలన్నీ మనకి అంటే అరటికాయకి బాగా పడతాయి అన్నమాట. ఒక 15 నిమిషాలు మనం ఇలా కట్ చేసి అంటే ఇలా అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత వేరే ప్రొసీజర్ ఉంటుంది, అవి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఈ అరటికాయలన్నిటినీ ఇందులో మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మనం చేపల్ని ఏ విధంగానైతే ఫ్రై చేస్తామో సేమ్ అలాగేనండి. ఇవి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అవన్నీ పట్టించాం కదా. మనం పప్పు చేసుకున్నా సరే ఇవి సైడ్ డిష్గా తినచ్చు కూడాను. సైడ్ స్నాక్స్లా తినచ్చు. ఇవి వేపుకున్న తర్వాత సైడ్ డిష్గా కూడా తినచ్చండి. పప్పులోకి నంచుకోవచ్చు కూడాను. సో ఇవైతే అరటికాయలు అన్నీ 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. మరి మాడిపోయేంత అవసరం లేదు కానివ్వండి, అటు ఇటు మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటినీ పక్కన పెట్టేసుకుందాము. ఇంకా సో ఇప్పుడైతే మనం 2 వైపులా అరటికాయ ముక్కల్ని కాల్చేసుకున్నాం కదండి. వీటినైతే మనం
పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 5 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి, ఒక 2 రెబ్బల వరకు. ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక 2 టమాటాలని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీని కూడాను వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఎలా అంటే మనకి టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. సో ఇలా టమాటో ప్యూరీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఉప్పు కారాలు అనేటివి యాడ్ చేసేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోండి, కారం కూడాను. సో కొంచెం నేను పులుపు యాడ్ చేస్తాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నానండి, 2 స్పూన్ వరకు. సో దానిలోకి 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలోకి కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, ఇందులోకే జీలకర్ర పొడి కూడాను, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అది కూడా వేసుకుంటున్నానండి, 1 స్పూన్ వరకు. అది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఎటువంటి మనం గొజ్జు కూరలు కానీ ఫ్రైలు కానీ చేసేటప్పుడు ఈ జీలకర్ర వేయించి పౌడర్ చేసుకునేది అది వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి, స్మెల్ కూడా భలే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాను కదా, ఇవి కాస్త ఈ గుజ్జులా తయారైన తర్వాత ఆయిల్ దాని అంతటా అదే పైనకి తేలుతుందనమాట. అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట. సో ఇందులోకి నేను కొంచెం పులుపుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి, చింతపండు గుజ్జుని, అంటే చింతపండు వాటర్ని. సో ఎంత మనకి పులుపు కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు చూసుకొని. సో నేను పులుపు అయితే యాడ్ చేసుకున్నాను కదా, ఇందులోకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే ఒక చిన్న గ్లాసుడు వరకు వేసుకున్నానండి. ఈ మసాలా అనేది అంటే మనకి చేపల పులుసుకి లాగా ఈ అరటికాయ పులుసుకి కూడాను గ్రేవీ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లం కూడాను యాడ్ చేసుకున్నాను. బెల్లం వేసినట్లయితే మనకి ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఇలా వేయించి పెట్టుకున్నాను కదా అరటికాయ ముక్కల్ని, ఉడికిపోయిన పులుసులోకి వేసేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటిగా. సో మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేపలు ఎలా వండుకుంటామో అదేవిధంగా దీనికి కూడాను అదేనండి ప్రొసీజర్. అయితే రుచి మాత్రం అదిరిపోతుంది. రోటీలకి కానీ చపాతీలకి రైస్తోని బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఒకవేళ వండి పెట్టి వాళ్ళకి సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. అసలు ఫస్ట్ టైం మా వారు వండి పెట్టిన తర్వాత, అయ్యో ఏంటి కార్తీకం కదా, నువ్వు నాన్ వెజ్ వండవు కదా, ఎందుకు నాన్ వెజ్ చేసావు అనే స్టేజ్కి వచ్చేసారనమాట. అంతలాగా అసలు నమ్మలేకపోయారు. సో ఒకవేళ మీరు కూడాను సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, అసలు నమ్మలేరు. సో ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అరటికాయ ముక్కలకి పులుసు మొత్తం పట్టించేలా ఉడికించేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు. సో దగ్గరగా అయిపోతుంది అనమాట చేపల కూరలాగా. సో చూస్తున్నారు కదా, అసలు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, ఏమాత్రం ఏ తేడా లేదండి అసలు చేపలకి ఇది అరటికాయ కూరనా అన్నట్టుగా. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మంచి మంచి రెసిపీలతోని, మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.